కాఫీ తాగడం చూసే ఉంటారు. ఆల్రెడీ తాగే ఉంటారు. కానీ కాఫీని ఎప్పుడైనా తిన్నారా? ఆపమ్మ తల్లే ఎండలు సంపుతున్నాయి. వేడివేడిగా కాకపోతే చల్లచల్లగా ఏమైనా చెప్పొచ్చు కదా అంటారా? అక్కడికే వస్తున్నా. దీనికోసం మరిగించిన పాలలో కొంచెం పంచదార వేసి అరగంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని 3 స్పూన్స్ వరకు కాఫీ పౌడర్, 6 స్పూన్స్ వరకు పంచదార, కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి క్రీమీగా అయ్యేంత వరకు. నెక్స్ట్ ఇలా గ్లాస్ తీసుకొని కొన్ని ఐస్ క్యూబ్స్ అలానే ఫ్రిడ్జ్‌లో నుంచి తీసిన పాలు వేసుకొని మనం ఈ కాఫీ స్ట్రక్చర్‌ని దీంట్లో వేసేయాలి. ఇలా వేసిన తర్వాత దీనిపైన కాఫీ పౌడర్ కానీ లేదా బూస్ట్తో కానీ ఇట్లా సర్వ్ చేసుకోవచ్చు. అలానే మీకు ఇక్కడ హాట్ కాఫీ కూడా చూపిస్తున్నానండి. దీనికోసం మనం కాఫీ మిక్సర్ని తీసుకొని దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వేసి పాలను మరిగించి వేడిగా దీంట్లో పోసుకోవాలి. తర్వాత దీనిపైన మళ్ళీ ఆ కాఫీ టెక్స్చర్ని వేసేసి మళ్ళీ దీనిపైన బూస్ట్ జల్లుకోవడమేనండి. ఇలా తాగితే కాఫీ చాలా బాగుంది. చల్లచల్లగా కన్నా కూడా వేడివేడిగానే చాలా బాగుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి.